క్వశ్చన్ నంబర్ 51. తెలంగాణలో దళితుల సంక్షేమం కోసం మొదటిసారిగా సంఘ సంస్కరణ ఉద్యమం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, భాగ్యరెడ్డి వర్మ. క్వశ్చన్ నంబర్ 52. ఆది ద్రావిడ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? బిఎస్ వెంకటరావు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 53 వచ్చేసి 1935లో ఏర్పడిన నిజామాంధ్ర యువతి మండలి అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఆది లక్ష్మి దేవి. క్వశ్చన్ నంబర్ 54. ఈ కింది వాటిలో ఏ సంఘటన సందర్భంలో ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాల్లో కొన్ని నష్టపరచబడ్డాయి? మిలియన్ మార్చ్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 55. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, 18 ఫిబ్రవరి 2014. క్వశ్చన్ నంబర్ 56. కింది వాటిలో కంటి రెటీనాలో ఉండేది ఏది? కోన్స్ అండ్ రాడ్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 57. చింతపండు గుజ్జులో గల ఆమ్లం ఏమిటి? టెర్టారిక్ ఆమ్లం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 58 చూడండి. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. క్వశ్చన్ నంబర్ 59. ఫ్లాష్ బల్బ్లో ఉపయోగించే పౌడర్ ఏది? మెగ్నీషియం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కాంతి వేగం ఎంత అన్నాడు? 3 × 10⁸ మీటర్/సెకండ్. క్వశ్చన్ నంబర్ 61. 1927 డిసెంబర్ 16న ఎవరు బట్లర్ కమిటీని నియమించారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, లార్డ్ బిర్కెన్హెడ్. క్వశ్చన్ నంబర్ 62. 1946 ఫిబ్రవరి 19న భారతదేశానికి 3 మంత్రుల కమిటీని పంపిస్తున్నట్టు ఎవరు ప్రకటించారు? క్లెమెంట్ అట్లీ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 63. దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీ 1875లో ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, న్యూయార్క్లో. క్వశ్చన్ నంబర్ 64. 1914 మే 22న ఏ ఓడరేవుకు చేరిన కోమగటమారు నౌకను ఏ దేశం తమ హార్బర్లో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు? కెనడా దేశం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, వాంకోవర్, కెనడా. క్వశ్చన్ నంబర్ 65 చూడండి. స్వరాజ్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది?
మెరీనా బీచ్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67. అరావళి పర్వతాల వయసు సుమారుగా. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 670 మిలియన్ సంవత్సరాలు. క్వశ్చన్ నంబర్ 68 చూడండి. దక్షిణ అమెరికా నుంచి వలస వచ్చి గుడ్లు పెట్టే ఆలివ్ రెడ్ల తాబేళ్ల కారణంగా భారతదేశంలోని ఏ రాష్ట్ర తీరం ప్రముఖంగా మారింది? ఇది ఒడిస్సా రాష్ట్రం. ఆప్షన్ 3 కరెక్ట్. ఎన్ని రాష్ట్రాలతో తెలంగాణకు భూ సరిహద్దు ఉంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 4 రాష్ట్రాలతో. క్వశ్చన్ నంబర్ 70. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన నీరు ఏ నది నుంచి సరఫరా చేయబడుతుంది? ఇది కిన్నెరసాని. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 71. ఏ విషయాన్ని వివరించడం వల్ల 1921లో ఆల్బర్ట్ ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి లభించింది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 72. ఇనుప జనులో ఒక బార్ అయస్కాంతాన్ని ముంచినప్పుడు ఏ ప్రాంతంలో ఇనుప రజను అంటుకుంటుంది? రెండు చివర్లో అంటుకుంటుంది. క్వశ్చన్ నంబర్ 73 వచ్చేసి కాపీయింగ్ ప్రక్రియలో జీరోగ్రఫీ పదాన్ని ఉపయోగిస్తారు. జీరోస్ పదం ఏ భాషలోనిది? ఇది గ్రీక్ భాషలోనిది. క్వశ్చన్ నంబర్ 74. ఈ కింది విటమిన్లలో దేనిని సూర్యకాంతి ద్వారా పొందవచ్చు? విటమిన్ డి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 75. ప్రముఖ జ్ఞానశాలి భౌతిక వృక్షశాస్త్రాల్లో ఎనలేని పరిశోధనలు చేసి వృక్షాలు కూడా జీవ వ్యవస్థకు చెందినవే అని మొదటిసారిగా నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. జగదీష్ చంద్ర బోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.